దాంతో ఈ మొత్తం వ్యవహారం ఒక కిడ్నాప్ కేసుగా రూపాంతరం చెందిందని భావించాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే వంశీని ఉదయమే హైదరాబాద్లో గచ్చిబౌలి దగ్గర అతని అపార్ట్మెంట్లో లిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అతన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకురాక ముందే మార్గమధ్యంలో భవానీపురం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి వెహికల్ షఫుల్ చేసి అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొచ్చి ప్రస్తుతం స్టేట్మెంట్ అయితే రికార్డు చేస్తున్నారు. అటు రిమాండ్ రిపోర్ట్ను కూడా చాలా పటిష్టంగా ఏమాత్రం ఇది లేకుండా పోలీసులు పకడ్బందీగా పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. న్యాయమూర్తి ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేసాం, దాని బేసిస్ ఏంటి అనేది స్పష్టంగా చెప్పడంతో పాటు అతన్ని రిమాండ్కి ఇవ్వాలని కూడా న్యాయమూర్తిని వీరు కోరేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా సీన్ మొత్తం ఇంకా కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్దే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే సత్య రూల్ ప్రకారం అరెస్ట్ చేసిన 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలి. ఇంకెంతసేపు పట్టొచ్చు అంటారు? ఈ ఉదయం 6-7 గంటల మధ్య వంశీని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. కాబట్టి రేపు ఉదయం 6-7 గంటల మధ్యలో లోపు ఎప్పుడైనా సరే న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాల్సి ఉంటుంది. న్యాయమూర్తి ఈ రిమాండ్ విధిస్తే రిమాండ్కు తరలించాల్సి ఉంటుంది. కాబట్టి పోలీసులకు తొందర ఏమీ లేదు. రేపు ఉదయం 6-7 గంటల వరకు కూడా వారికి సమయం ఉంది కనుక వారు ప్రస్తుతం అయితే మాత్రం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అతను స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటు అతను భోజనం చేశాకే అతను ఆసుపత్రికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆసుపత్రికి తీసుకెళ్లి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం న్యాయమూర్తి ముందు ప్రొడ్యూస్ చేస్తారు. ఈ మొత్తం వ్యవహారం తతంగం అంతా జరగడానికి ఈ రాత్రికి పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే సత్య మరో 2 కేసులు కూడా బయటకు తీశారంటున్నారు. మరి వెంటనే వీటిపై కూడా కేసులు పెడతారని ప్రచారం జరుగుతోంది. మరి కేసులు ఇప్పటికిప్పుడు ఇన్ని కేసులు ఒకేసారి నమోదు చేసే అవకాశం ఉందంటారా సత్య? అంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి అంశంలో కూడా వైసీపీ హయాంలో పోలీసులు వరుసపెట్టి కేసులు పెట్టడం, టీడీపీ నాయకుల మీద ఒక కేసులో బెయిల్ లభిస్తే మరో కేసులో ఇమీడియట్గా లోపల వేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయడం ఏదైతే చేశారో దాదాపు అలాంటి ప్రయత్నమే చేశారు. అయితే ఇప్పుడు కూడా వంశీకి ఇదొకటే కేసు కాదు, గతంలో కూడా నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీల నాయకులను అణచివేయడంతో పాటు దోపిడీని యథేచ్ఛగా కొనసాగించారు. ఆ దోపిడీకి సంబంధించినటువంటి కేసులు పాపాలై శాపాలుగా తగులుతున్నాయని కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగానే వంశీకి గనక ఏ కేసులైనా రిలీఫ్ వచ్చినప్పటికీ కూడా వేరు కేసుల్లో కూడా అతన్ని బుక్ చేసేందుకైతే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. మరోవైపు ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నారో అతన్ని కిడ్నాప్ చేసి అతనితో విత్డ్రా చేయించే సమయంలో అతన్ని కోర్టుకు తీసుకొచ్చినప్పుడు అతను ఏ కారులో అయితే దిగారో ఆ కారు కూడా రికార్డ్ అయినట్టుగా తెలుస్తోంది. దాన్ని వంశీ అనుచరులకు సంబంధించిన కారుగా కూడా పోలీసులు గుర్తించినట్టుగా భావిస్తున్నారు. కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా రిమాండ్ విధించడంలో చాలా క్రియాశీలకంగా ఉన్నాయి. వీటితో పాటు హైకోర్టులో ఏదైతే బెయిల్ కోసం అప్లై చేశారో ఆ బెయిల్ పిటిషన్ల పైన కూడా వీటన్నిటి ఇంప్లికేషన్స్ కూడా ఖచ్చితంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్య. వల్లభనేని వంశీమోహన్ గారిని హైకోర్టు ప్రొటెక్షన్ ఉండగా పోలీసులు అన్యాయంగా హైదరాబాద్లో ఇంటి నుంచి తీసుకొచ్చారని మాకు సమాచారం ఉంది. సరే, ఇప్పుడు వల్లభనేని వంశీ మీద ఎటువంటి ఒకవేళ ఏమైనా కేసులున్నా ఏదున్నా సరే ఒక న్యాయవాది వచ్చినప్పుడు కనీసం మనిషిని యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ చూపించాలి, మాట్లాడించాలి. ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ రైట్. సో ఇప్పుడు ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే గతంలో ఏదో రఘురామకృష్ణరాజు గారిని ఏదో టార్చర్ చేశారు ఫిజికల్గా, దానికి కన్నుకు కన్ను పన్నుకు పన్నులాగా దానికి కూడా వల్లభనేని వంశీని అలాగే చేయాలన్న ఉద్దేశంతో ఇది జరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది. అది చాలా అన్యాయం, అది చాలా తప్పు. అలాంటి సంఘ వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా ఏదైతే ఫిజికల్గా ఏదైనా వల్లభనేని వంశీమోహన్ గారికి జరిగితే దానికి కావాల్సిన విధంగా మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం. మమ్మల్ని అది అసలు ఇక్కడ తీసుకురాలేదన్న అబద్ధం మాటలు చెప్తున్నారు. వల్లభనేని వంశీమోహన్ ఖచ్చితంగా ఇక్కడే ఉన్నారని మాకు పూర్తి సమాచారం ఉంది. లాయర్గా మేము రెస్పాన్సిబుల్ లాయర్గా మాకు రైట్ ఉంది. అసలు ఏం జరిగింది ఏంటి ఆయన దగ్గర వకాలత్ తీసుకోవటానికి కాన్స్టిట్యూషనల్ గ్యారంటీయే. ఒక లాయర్ని అసిస్ట్ చేసుకోవాలి, లాయర్ ఒపీనియన్ లాయర్తో మరి ఎందుకో ఇంత మరి ఈ దారుణం చూడాలి. కేసు ఏంటో ఈ 104(1) అనేది
వల్లభనేని వంశీ అనే ఆయన ఒక మనిషిని కిడ్నాప్ చేసి మర్డర్ చేసి డబ్బుల కోసం చేశాడు అన్నది అభియోగం. మరి వల్లభనేని వంశీ డబ్బుల కోసం మనుషులను కిడ్నాప్ చేసి మర్డర్ చేసే పరిస్థితి ఉంటుందా లేదా అందరూ ఆలోచించాలి.